అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి నవంబర్ 11న ప్రజలు గుణపాఠం చెబుతారని కేపీహెచ్పీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని రేవంత్ రెడ్డి చెప్పే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గత 10 ఏళ్లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో ఎన్నో ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేశామన్నారు శ్రీనివాసరావు. ఎటువంటి అభివృద్ధి పనులు చేయని రేవంత్ సర్కారుకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారంటున్న కేపీహెచ్పీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే చూసినట్లయితే కేటీఆర్ యొక్క రోడ్ షోతో వచ్చేసి ప్రజలందరూ కూడా గులాబీ వైపు చూస్తున్నారు. ఎటు చూసినా గులాబీమయం. స్వచ్ఛందంగా నాయకులే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మాగంటి సునీత గోపినాథ్ని గెలిపించాలని కూడా చెప్తారు. దానికి స్వచ్ఛందంగా కూడా మద్దతు లభిస్తుంది. దాంతో భాగంగానే చూసినట్లయితే ఎర్రగడ్డ డివిజన్లో కేబీహెచ్పీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఇంటింటికి తిరుగుతూ పాదయాత్ర చేస్తూ కూడా ప్రజల్ని ఓటు అభ్యర్థిస్తున్నారు. అన్న చెప్పండి, ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజాస్పందన ఎలా ఉంది? ప్రజలు ఎలాంటి సమస్యలు మీకు చెప్తున్నారు? రేపు రాబోయే 11వ తారీఖు జరగబోయేటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరి మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల ఏర్పడినటువంటి ఎన్నికలు రేపు 11వ తారీఖు జరుగుతూ ఉన్నాయి. మేము గత 15 రోజుల నుంచి మరి మాధవరం కృష్ణారావు గారికి ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్లో ఇన్ఛార్జ్ ఇవ్వడంలో భాగంగా మేము కళ్యాణ్ నగర్ ఫేజ్ 3లో మరి ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ప్రజలు గత 2 సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్తూ ఉంటే మీరు రావాల్సిన అవసరం లేదు, మేము ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నాం, మాకు ఇది అవకాశంగా భావిస్తూ ఉన్నాం. మరి గత 3 దఫాలుగా మరి కంటిన్యూగా మరి మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించుకుంటూ వచ్చాం. ఈ గత 10 సంవత్సరాల కాలం నుంచి మాకు ఎన్నో సమస్యలు మరి మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారి నిర్వహణలో బ్రహ్మాండంగా పనులు చేసుకున్నాం. కానీ గత 2 సంవత్సరాలుగా వీధి దీపాలు లేవు, కనీసం రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, దోమలు లేవు, లా అండ్ ఆర్డర్ భయంకరమైన దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, మర్డర్లు, ఎన్నో విధమైనటువంటి మరి సిటీలు చూస్తుంటే కాల్పులు, ఇది అభద్రతా భావంతో బతుకుతా ఉన్నాం. మీ ఎన్నికలను మేము అది ఒక అవకాశంగా భావిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో బ్రహ్మరథం పడతానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ జూబ్లీహిల్స్ లో గెలిస్తే నేను విగ్రహం ఏర్పాటు చేస్తున్నాను రేవంత్ రెడ్డి కామెంట్ ఏ విధంగా చూడొచ్చు? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ లేని విధంగా అమీర్పేట చౌరస్తాలో నేను ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటాం, అది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎన్టీఆర్ విగ్రహాలని కూకట్పల్లిలో మేము మాధవరం కృష్ణారావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఎన్టీఆర్ విగ్రహాన్ని గత 100 సంవత్సరాల కాలం నేపథ్యంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివేకానంద కాలంలో చేసాం. అలాగే ఖమ్మంలో 60 అడుగుల నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం. ఇవాళ మాగంటి గోపీనాథ్ గారు ఎన్టీఆర్ బెడ్ లాంటి వాడు. ఎన్టీఆర్ బిడ్డలాగా ఆయన అన్ని సేవలు చేసిన మనిషి. అటువంటిది ఇంతకన్నా ఎన్టీఆర్ భక్తులు ఎవరు కావాలా? ఇవాళ ఏదో కొత్తగా వచ్చి ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతాం అనేది అది పెద్ద గొప్ప విషయం. సీఎం స్థాయి మనిషి అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామ పేరుతోటి మొన్న మా ఎమ్మెల్యే గారు అడిగారు, ఒక టెర్మినల్ ఉంది రాజీవ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో నందమూరి తారక రామారావు పేరుతో ఒక టెర్మినల్ ఉంది, అది తీసి పడేసి రాజీవ్ గాంధీ టెర్మినల్ పెట్టారు. ఇప్పుడు అది పెట్టండి, నందమూరి తారక రామారావు టెర్మినల్ నిర్మాణం చేయండి, అది గొప్ప విషయం. కానీ విగ్రహం పెడతాం అనేది పెద్ద సీఎం స్థాయి మనం చెప్పాల్సిన స్థాయి కదా. అలా చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుంది? అంటే ప్రజల్లో వచ్చేసి ఇంకా 2 రోజుల్లో ప్రచారం ముగుస్తుంది, ప్రజాస్పందన ఎలా ఉంది? ఇవాళ మేము ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ ఉంటే కళ్యాణ్ నగర్ క్లస్టర్లో చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. 420 హామీలు 6 గ్యారంటీలతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఇవాళ మా మహిళా సోదరులు కానివ్వండి, ఇవాళ యువకులు కానీ, పెద్ద మనుషులు కానీ, రిటైర్డ్ ఆఫీసర్లు కానీ, యువత కానీ ప్రతి ఒక్కరూ అసంతృప్తిగా ఉన్నారు. ఇవాళ మా మహిళా సోదరి మళ్ళీ దాడికి పోతే మాకు ఇంతవరకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. పెద్ద మనుషుల తాడికి పోతే 2000 4000 చేస్తామన్నారు, అది కూడా చేయలేదు. ఇవాళ గ్యాస్ సబ్సిడీ అన్నారు, అది కూడా మాకు అకౌంట్లలో పడట్లేదు. ఇవాళ కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు, అది కూడా మాకు రావట్లేదు. అని ప్రతి విషయంలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తా ఉన్నారు, మంచి సమయం ఆసన్నమైంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం, మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మేమే ఓటేసి సుంతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ముందు సుంతమ్మని మీరు భారీ మెజార్టీతో గెలిపేయండి, రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ సర్కార్కు కర్రు కాల్చి వాత పెట్టినట్టయితే అని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నాం. దానికి ప్రజలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ అందరు సిద్ధంగా ఉన్నారు. 11వ డేట్ నాడు ఓటింగ్ అయిపోయిన తర్వాత మీరు సర్వేలు కూడా చూస్తారు, ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మెజార్టీ కొరకే పోరాడుతూ ఉన్నాం. ఇవాళ మేము తిరిగిన బూతులు కానీ, మేము తిరిగిన ర్యాలీలు చేస్తూ ఉంటే వార్ వన్ సైడ్ లాగానే కనిపిస్తూ ఉంది. నేను మాగంటి గోపీనాథ్ గారికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ముస్లిం సోదరుడు మొన్న కనిపించిండు.
కిసుకు ఓటు దాలరే అంటే మా ఇంటి గోపీనాథ్కు దాలరే అన్నాడు. జస్ట్ ఇది మా ఇంటి గోపీనాథ్. అదే మనం మాగంటి నయోతాజీ, అరే మాగంటికాయ మా ఇంటి అంటే వాళ్ళంతా ఓన్ చేసుకున్నారు. గోపీనాథ్ గారిని మాగంటి కాకుండా మా ఇంటి గోపీనాథ్ అంటున్నారు. జస్ట్ ఇట్ ఈస్ అన్ రైట్ మెటాఫర్కి. ఆయన హిందూ కానీ ముస్లిం కానీ ఈ భేదాలు లేకుండా తారతమ్యాలు లేకుండా మంచి డెవలప్మెంట్ ఇచ్చిండు. కాంగ్రెస్లు చేసిన 420 హామీలు ఏది కూడా ఫుల్ఫిల్ కాలే. బస్సులు ఇచ్చిండ్రు, జుట్లు పట్టుకుంటుండ్రు, ఇందిరామ్మ ఇల్లు లేవు. నిరుద్యోగులకు ఇప్పుడు నిరుద్యోగులకు నామినేషన్ చేస్తున్నారని అర్థం చేసుకుని ఎంత ఆగ్రహంగా ఉన్నారు. కంట్రీగా జనాలు వచ్చి ఈరోజు బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారు. ఇది రాక్షస పాలన. ఖచ్చితంగా దీన్ని అంతమోదించాలంటే అందరు ఏకం కావాలా, సునీతమ్మని గెలిపించాలి. అంటే ఇప్పటికీ చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి అనే నినాదానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కానీ అబద్ధమైన మాటలతో వచ్చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలం గడుపుతుంది తప్పితే అభివృద్ధి అనేది శూన్యం అనేది కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి పేటలో విగ్రహం పెట్టిస్తా అని చెప్పేసి అబద్ధ మాటలు మాట్లాడుతుండు. అది వీలైతే రాజీవ్ గాంధీ పేరిట ఉన్న విమానాశ్రయం పేరుని ఎన్టీఆర్ విమానాశ్రయంగా మార్చితే దానికి చేంజ్ అనేది ఉంటుంది తప్పితే ఈ అబద్ధమైన మాటలతో ప్రజలు నమ్మరు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి 11వ తారీఖున మాగంటి సునీత గోపీనాథ్ని గెలిపిస్తారని కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తెలుపుతున్నారు. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.